మనలో అభిషేకించినట్టుగా మనం అందరం అభిషక్తులు చెప్తున్నాడు. యోహాను భక్తులు చెప్తున్నాడు మనము అభిషక్తులు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలోను 21వ వచనంలో మన క్రైస్తవులు అందరూ అభిషేకింపబడిన వారు. గుర్తుంచుకోండి, ఈ పదం గుర్తుంచుకోండి, క్రైస్తవులు అందరూ అభిషేకింపబడిన వారు. తర్వాత జరిగితే ఇక ఆఖరిగా నా జ్ఞాపకం చేస్తున్నాను, యోహాను భక్తుడు ఆయన 5 పుస్తకాల్లో అక్కడక్కడ విషయాల ప్రాముఖ్యాన్ని జ్ఞాపకం చేస్తూ క్రైస్తవులైన మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ, మనం అందరం సహోదరు ప్రేమిస్తున్నాం కనుక చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాము. మన సహోదరులు ద్వేషించినట్లయితే మరలా మన చీకటిలోకి వెళతాము. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతుడికి నిత్య జీవం ఉండదు. గుర్తుంచుకోండి, ఏ నరహంతుడికి నిత్య జీవం ఉండదో అని జ్ఞాపకం చేస్తూ యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు 12వ వచనంలో, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టి సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరి క్రియలో నీతి గలవి. తన సహోదరుడు చంపాడు. ఎవరు? కయ్యూను. మనం కయ్యూను వారు వంటి వారు ఉండొద్దు. ఎందుకంటే మనం సహోదరులము. ఎందుకంటే ఏ నరహంతకునికి నిత్యం ఉండదు, వాళ్ళకి నరకమే ఉందని బైబిల్ తేటగా చెప్పుచున్నది. అయితే నా ప్రియ సహోదరుడా, ఇక్కడ చూడండి, మనము అక్కడ కయ్యూను ఏబేలు అనే విషయానికి వచ్చినట్టయితే అక్కడ ఏం జరిగిందంటే ఆదికాండము 4వ అధ్యాయం మనం చూస్తాం. తమ్ముడి మీద అసూయపడ్డాడంతే. ఏబేలు యొక్క క్రియలు మంచివి, అతని క్రియలు చెడ్డవి. ఆ అసూయపడి ఏం చేశాడు? నేరుగా చంపాడు. ఆ రక్తం కారింది భూమి మీద. ఆ రక్తం ఏం చేసిందంటే దేవునికి మొర్ర పెట్టుకుంది. రక్తం మాట్లాడింది దేవుడితో. మాట్లాడగానే దేవుడు మళ్ళీ ఆయన అడిగాడు, కాయను అడిగాడు, ఎక్కడ నీ తమ్ముడు? ఏడు నేనే కాదు అన్నా, వాడి విషయం నాకేం తెలుసు, నాకు తెలియదు అన్నాడు. దేవుడే ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? కయ్యూనుతో అన్నాడు, నువ్వు శాపగ్రస్తుడు, నువ్వు దరిద్రుడివి, నీ జీవిత కాలం అంతా దుఃఖంతో కాలం గడుపుతావు, నువ్వేదైనా పంటేసిన నీ ఫలం ఏది రాదని శపించబడ్డాడు. ఎందుకంటే నా ప్రియ సహోదరుడా, మనము సహోదరులము. మనకు చెప్తున్నాను ఈ పాఠం. మనం ఏ సహోదరులు ద్వేషించొద్దు, ఏ సహోదరుల మీద చెయ్యొద్దు. క్రైస్తవులైన వారు గుర్తుంచుకోండి. ఈ పాఠ్య భాగము యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మన సహోదరులు ద్వేషించాము, హత్య చేసినట్లే. మనం అనేక మందిని ద్వేషించుకుంటూ వేయమనుకో, అనేక మందిని మనం తెలియకుండానే హత్య చేసినట్లే. పాత నిబంధనలో చూస్తేనే పాత నిబంధనలో చేస్తేనే పాపం, కొత్త నిబంధనలో చూస్తేనే పాపం. కనుక ఇక్కడ ఏంటంటే ప్రియమైన సహోదరుడా, క్రైస్తవులు అభిషక్తులు. ఎందుకు చెప్తాంటే మనం అభిషక్తులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మీరు అభిషక్తులు. అభిషక్తులు కనుక ఏదైనా పొరపాటున ఎవరి వల్ల ఏదైనా జరిగిందనుకో, వారి రక్తము దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటుంది. ప్రార్థన గ్రంథంలో అంటారు, దయచేసి చూడండి, ప్రార్థన గ్రంథంలో 6వ అధ్యాయంలో యోహాను పత్రికలో నేను చదువుతున్నాను. 6వ అధ్యాయంలో 9 నుండి 10 వచనాలు చదువుతున్నప్పుడు 9 నుండి 10 వచనాలను ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మను బలిపీఠము క్రింద చూచి తిని. వారు ఏమంటున్నారంటే ఈ హతసాక్షులయ్యారు, వీరు చంపబడ్డారు. దేని నిమిత్తం చంపబడ్డారు? దేవుని వాక్యం నిమిత్తం చంపబడ్డారు, దేవుని యొక్క సాక్ష్యం నిమిత్తం చంపబడ్డారు, క్రీస్తు నిమిత్తం చంపబడ్డారు. ఆ ఆత్మలు వచ్చి ఏమంటున్నారంటే 10వ వచనంలో, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా
ఎందాక తీర్చుకుందు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉండు అని బిగ్గరగా కేకలు వేసింది. వాళ్ళు అడుగుతున్నారు, హతసాక్షులు అడుగుతున్నారు, హతసాక్షులు దేవుణ్ణి అడుగుతున్నారు, యేసుప్రభు వారిని అడుగుతున్నారు. ఇంక ఎన్నాళ్ళు మా రక్తం నిమిత్తం, మా రక్తము భూమి మీద చెందించబడింది, ఇది ఎప్పుడు తీర్చుతావు? కనుక నా ప్రియ సహోదరుడా, క్రైస్తవుడు అభిషక్తుడు క్రైస్తవుడి మీద ఎవరైనా కూడా హాని చేస్తే బైబిల్ తేటగా చెబుతుంది ఏంటంటే, నిత్య జీవం ఉండదు, యుగాలు తరతరాలు దేవుడు ఉగ్రతకు గురి అవుతారు. యోహాను భక్తుడు చెప్తున్నాడు, పాపం లేదు, దేవుడు లేడు అనుకున్న సమయంలో పాపం అనేది ఉంది, క్షమించే పాపం ఉంది, క్షమించడానికి పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉందని కూడా యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన వాక్య భాగంలో మనం నేర్చుకున్న పాఠ్యాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏమి నేర్చుకున్నాము? ఒకటి, ఈ ముగింపులో యోహాను సువార్త గురించి, యోహాను యొక్క పరిచయం, యోహాను యొక్క ఆత్మీయ ఎదుగుదల, మరి ఆ యోహాను యొక్క ఆత్మీయ ఎదుగుదలలో మన ఎదుగుదల ఎంత, మనం ఎంతవరకు ఎదుగుతున్నాము ఆత్మీయంగా? ఎవరినైనా ద్వేషిస్తున్నామా? ఎవరి మీద కక్షలు పెట్టుకుంటున్నామా? ఉండకూడదు, మనకు ఉండకూడదు. మనం పొరుగు వారిని కూడా ప్రేమించేవారు. క్రైస్తవ ప్రేమ అది, ప్రభు మనకు నేర్పింది అది ప్రేమ.